వరంగల్లో జరిగినటువంటి పేకాట అరెస్టు వ్యవహారం అనేటువంటి కీలక మలుపు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు ఇంటిని పేకాట స్థావరంగా మార్చారని చెప్పి ఆయనతో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. దీని మీద చాలా కీలక మలుపు తిరుగుతుంది. అక్కడ రమేష్ బాబు పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించారని చెప్పి అందులో నిన్న పోలీసులు అరెస్ట్ చేసినటువంటి రాజ్ కిషోర్ మనతో ఉన్నారు. ఒకసారి రాజ్ కిషోర్తో మాట్లాడు. రాజ్ కిషోర్ గారు, నిన్న అసలు ఏం జరిగింది? నిజంగానే మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు ఇల్లు పేకాట స్థావరంగా మారిందా? ఏం జరిగింది? వాస్తవంగా మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు గారు ఆయన ఒక క్యాన్సర్ పేషెంట్ అండి. ఆయనకు తను రాజకీయాలలో ఉన్నప్పటి నుంచి వరంగల్లో ఉన్న తన మిత్రులు, అనుచరగణం వీళ్ళందరినీ కూడా ముఖ్యమైన పండుగలు దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది లాంటి పండుగలు వచ్చినప్పుడు తన పాత అనుచరులను, తన మిత్ర బృందాన్ని, వెల్విషర్స్ను, తనతోని ఉండే కొంతమంది యువకులను అందరినీ కలిసి సరదాగా కాసేపు గడిపి స్వీట్లు పంచుకొని లేకుంటే భోజనాలు చేసి వాళ్ళ మంచి చెడులు బాగోగులు తెలుసుకొని తన వల్ల ఏమన్నా సాయం అయితే అది చేసి వెళ్తాడు. అది జూదశాల కాదు, జూద నిలయం కాదు. ఒక మాజీ ప్రజాప్రతినిధి మీద ఇలాంటి అభాండాలు, ఆరోపణలు చేయడం అనేది పోలీస్ వ్యవస్థకు సరికాదు. అసలు నిన్న జరిగిన అంశం ఏంటంటే అక్కడ ఇంకొక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఆయనకు ఒక 10 కీమోలు అయినాయి. ఆయన ఒక 38 కిలోల బరువు తగ్గిండు 4 నెలల కాలంలో. ఆయన మానసికంగా కుంగి కృషించిపోతే రమేష్ బాబు కూడా అలాంటి అనుభవించిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేసిండు, తనని ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చిండు. అందులో భాగంగా మేము కూడా వెళ్ళాము. వివిధ వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అందులో స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నాడు. ఒక బంగారు వ్యాపారి ఉన్నాడు, ఒక ఫైనాన్స్ వ్యాపారి ఉన్నాడు, ఓ రియల్ ఎస్టేట్ ఉన్నాడు. రకరకాల మనుషులు ఉన్నారు. ఆయన కోసం పోయినాం, ఆడ కూర్చున్నాం, మాట్లాడినాం, సరదాగా భోజనం చేసినాం, అంతా గడిపినాక వాళ్ళు పెద్ద మనుషులు కూర్చొని 13 కార్డు రమ్మి ఆడింది. 13 కార్డు రమ్మి, మరొకసారి చెప్తున్నా, 13 కార్డు రమ్మి 13 ముక్కల పేకాట అది ఆడడం జరిగింది. రమేష్ బాబు ఉన్నప్పుడు ఇదంతా వీళ్ళంతా కూర్చొని మీరు ఆడిన ఆట అనేది 13 కార్డు రమ్మి అని ఆడుతున్నాం అనేది, అంటే వీళ్ళు ఉల్లాసం కోసం అక్కడ గడపడం కోసమే చేశారా? అది నేరం కాదా? 13 కార్డు రమ్మి చట్ట ప్రకారంగా నేరం కాదండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది. చట్టంలో 13 ముక్కల ఆట నేరం కాదు. ఇట్స్ ఏ స్కిల్ గేమ్. ఓన్లీ 3 ముక్కల ఆటే నేరం, జూదం అంటారు. అక్కడ ఆడింది 13 కార్డ్స్ రమ్మి. నిన్న ఎంత దారుణం అంటే గేమింగ్ యాక్ట్ 3-4 సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసిళ్ళు. 3 సెక్షన్ ఏం చెప్తుంది? ఇట్స్ ఏ గేమింగ్ హౌస్ అని చెప్తుంది. ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇల్లు గేమింగ్ హౌసా అండి? అది ఒక జూదశాలనా? పోలీస్ వ్యవస్థకి ఏమన్నా ఉందా? 4వది జూదం ఆడిల్లు అంటున్నారు. 13 కార్డ్స్ మీరు వచ్చినప్పుడు లైవ్గా వీడియో తీసిళ్ళు కదా టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఆ వీడియోలో ప్రతి 10 మంది ముందర 13 ముక్కలు ఉన్నాయి. ఒకవేళ 3 ముక్కలు ఆడితే మధ్యలో 3 ముక్కలు, ప్రతి మనిషి దగ్గర 3 ముక్కలే ఉండాలి. ప్రతి మనిషి ముందు 13 ముక్కలు ఉన్నాయి. ఏమన్నా ఉందా పోలీస్ వ్యవస్థకు? ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు రూల్స్ ప్రొసీజర్ ఫాలో చేయవా? వితౌట్ సర్చ్ వారెంట్ డైరెక్ట్ లోపలికి వచ్చి తలుపులు దబా బాది అక్కడ ఉన్న పేషెంట్లను, వయసులో పెద్దవాళ్ళను, ఆ మాజీ ప్రజాప్రతినిధిని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దుర్భాషలాడి అధికారం చేతులు ఉన్నదని సివిల్ డ్రెస్సులు వచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసిళ్ళు. చట్టం అందరికీ చట్టమే. అసలు మీ మీద ట్రెస్పాస్ కేసు పెట్టాలి. వితౌట్ సర్చ్ వారెంట్ ఒక ప్రజాప్రతినిధి ఇంటికే గ్యారంటీ లేదంటే సాధారణ పౌరుని పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి, అందులో తన అనుచరులకు అందరితోని సంతోషంగా గడపడానికి వచ్చిండు. ఆయన దగ్గర 1 లక్ష 2 లక్షలు పట్టుకొని రాడా అండి? అట్లాంటి జోబులలో ఉన్న డబ్బునంతా ఆడబెట్టి దాన్ని జూదానికి వాడిల్లు అని చెప్పి పెట్టి లోపలికి తీసుకుపోయి 3 కార్డ్స్ వాడిల్లు అని చెప్పి బలవంతంగా మాతో సంతకాలు పెట్టించి ఏం పద్ధతి ఇది? ఈ టాస్క్ ఫోర్స్కు వేరే పని లేదా అని నేను ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, నిన్ను ఉద్దేశించబడింది, నీకు అప్పచెప్పిన పనులేంది, నువ్వు చేయాల్సిన పని ఏంది? లీస్ట్ ప్రయారిటీ ఉన్నదాన్ని టాప్ ప్రయారిటీలో పెట్టి టాప్ ప్రయారిటీలు ఉన్నదాన్ని నువ్వు పక్కదోవన పట్టించి నేనేదో డ్యూటీ చేస్తున్నాను చూపెట్టడం తప్ప కానీ ఇదేం లేదు. చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి, బంగారం ధర పెరిగిన కాడికి అక్రమ బంగార రవాణా జరుగుతుంది. ఏం చేస్తున్నావు వీటన్నిటి మీద? విచ్చలవిడిగా రౌడీయిజం ఉన్నది, గుండాయిజం ఉన్నది, ల్యాండ్ గ్యాబరింగ్ జరుగుతుంది. ఇవన్నీ నీ సమస్యలు కాదా? నీ పరిధిలోకి రావా? ఓన్లీ పేకాట. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, అమర్యాదగా ప్రవర్తించిళ్ళు, మా సొంత డబ్బులు జోబులలో ఉన్నాయి ఆడబెట్టిళ్ళు. ఆడ ఒకటే టేబుల్ ఉన్నది వాళ్ళు పెట్టిన వీడియోలో. ఒక టేబుల్ మీద 13 మంది ఆడతారా అండి? సిగ్గుండాల వాళ్ళకు చెప్పడానికన్నా. ఆడని వాళ్ళని కూడా ఆ కేసులో ఇరికిచ్చిళ్ళు. ఏంది అంటే ఇక్కడ ఉండడమే నేరం అంటారు. అందులో ఇరికిచ్చిళ్ళు, స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకుపోయిళ్ళు. అక్కడ మేము ముందే చెప్పినాం, మేము 13 కార్డు ఆడినాం, మా నేరం ఇదే అయితే మీరు కేసు పెట్టండి అని చెప్పినాం.
మేము 13 కార్డ్ ఆడినామని చెప్తుంటే కూడా 3 కార్డ్స్ ఆడినట్టు ఎఫ్ఐఆర్ రాసి దాని మీద బలవంతంగా సంతకాలు తీసుకుంటారు. మీరు ప్రొసీజరే ఫాలో అవుతలేరు, పోలీసులే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. మేము దీన్ని న్యాయస్థానంలో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం, మీ చెంప చెల్లు అనే విధంగా నేను జడ్జిమెంట్ తీసుకొస్తా. ఇది మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పండగ పూట తనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ని కలవడానికి మానసికంగా ఉల్లాసంగా గడపని కోసం వస్తే జేబులో ఉన్నటువంటి పైసలు తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే ఇల్లును జూదశాలగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేత తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.